అనిపించింది బాలయ్య బాబు గారి గ్లిమ్స్ వచ్చింది కదా? జై బాలయ్య, పొద్దు నుంచి జై బాలయ్య జై బాలయ్య అని అంటానే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా జై బాలయ్య అని గట్టిగా అనాలనిపిస్తుంది. సిగరెట్ తాగే మా మిత్రులందరూ ఆ స్టైల్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ ట్రైలో ఉండి వీడియోలు పెడుతున్నారు. ఏంద్రీ అంటే బాలయ్య నువ్వు ఇంకా చూడలేదా అన్నారు. చూసిన తర్వాత అర్థమైంది, ఉరి అమ్మ ట్రై చేయడానికి మొదలు పెట్టారా నాయన అని. బాలయ్య అనగానే ఉంటదిగా ఏదో ఒక అవతారం, ఇంకొక అవతారం దీనిలో కనబడబోతుంది అని హ్యాపీనెస్ మాకు వచ్చింది. అట్లాగా కత్తి కదిలింది. పొద్దున కేక్ కోసినప్పుడు పెద్ద కత్తి పెట్టినప్పుడే డౌట్ వచ్చింది, ఏదో కత్తి సీన్ కనబడబోతున్నారా బాబు అని. అట్లాగే దీనిలో కత్తి కనబడేపాటికి ఆశ్చర్యం. బుల్లెట్ కరెక్ట్ గా దిగింది. అచ్చాలు అంటే బర్త్డే రోజు బాలయ్య గారి గ్లిమ్స్ చూడడం, ఆయనని ఈ లుక్ లో చూడడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది అన్న. బాగా ఏంటంటే ఆ గెటప్ గానీ అదంతా చాలా సెట్ అయింది బాలయ్య. మళ్ళీ పాత బాలయ్యని మళ్ళీ చూడబోతున్నామా అని నరసింహారెడ్డి సమరసింహారెడ్డి ఆ మూమెంట్ దీనిలో కనపడింది. అంటే ఇంతకు ముందు ముంబై బ్యాక్ డ్రాప్ లైక్ అలాంటిది మనం ఓజీలో చూసాం. సో ఇది కూడా కొంచెం ముంబై బ్యాక్ డ్రాప్ లోనే కనిపిస్తుంది కొంచెం. ఇప్పుడు అంటే ఇట్లాంటి ఫైట్లు బుల్లెట్ మీద రావటం గానీ, బుల్లెట్ తుపాకీతో ఎక్కువ బాలయ్య రాలేదు. ఇదే మొదటి సీన్ అన్న ఫీలింగ్ కలిగింది. కాబట్టి దీనిలో కూడా ఆడతాడు మా బాలయ్య అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్. ఇక బాలయ్య బాబు ఇక తమన్ గారి గురించి చెప్పక్కర్లేదు. బాలయ్య గారి దెబ్బ అంటే ఏందో ఆయనకి తెలుసు. కాబట్టి జాగ్రత్తగానే కొడతాడు. చూసి 1-2 సార్లు వెనకమాల బ్యాక్గ్రౌండ్ గానీ మ్యూజిక్ గానీ పెడతాడు. మేము ఓవరాల్ గా మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే మరి వెయిట్ చేయాలి. సంక్రాంతికి రాదనే అనిపిస్తుంది. మరి ఎప్పుడు వచ్చింది అనేది చూడాలి. 2027 కి అవకాశం ఉంది కాబట్టి ఇక ఎప్పుడు వచ్చిందో చూడాలి.